హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. 3 నెలల పైగా నిల్వ పెట్టుకోవచ్చు. అండ్ కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చేదు అసలు ఉండదు. ఎలా చేసుకోవాలో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం మనకి ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ నిల్వ పచ్చడి కోసం ఫస్ట్ కాకరకాయలు తీసుకున్నానండి. ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను. ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. సర్కిల్‌గా కట్ చేసుకోవాలి. పైన రఫ్‌నెస్ కూడా తీయట్లేదు నేను. అలానే కట్ చేసుకుంటున్నాను. నీళ్లు కాసుకోవాలండి. వేడి నీళ్లు పెట్టుకోవాలి. వేడి నీళ్లలో చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 5-6 మినిట్స్ వేడి నీళ్లలో చింతపండు నానబెట్టేసుకోవాలి. ఈ లోపల నేను సర్కిల్ కట్ చేసుకున్నాను కాకరకాయలు. ఈక్వల్ సైజ్‌లో కట్ చేసుకున్నాను. ఈవెన్ సైజ్‌లో కట్ చేసుకున్నాను. మరీ లావుగా అవసరం లేదు. మరీ పల్చగా అవసరం లేదు. మీడియం సైజ్‌లో కట్ చేసుకున్నాను. అండ్ చింతపండు నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బాండి పెట్టేసుకున్నానండి. బాండి పెట్టేసుకొని 1 టీ స్పూన్ మెంతులు అండ్ 2 టీ స్పూన్స్ ఆవాలు ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఆవపిండి రెడీ చేసుకుంటున్నాను. అరోమాటిక్ స్మెల్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. సేమ్ బాండీలో నేను మనకి పచ్చడికి కావాల్సినంత ఆయిల్ ఒకేసారి వేసుకుంటున్నానండి. 1 కప్ దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకుంటున్నాను. దానిలో మనం సర్కిల్‌గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం కాకరకాయలు కడిగేసి వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకుంటే చేదనిపించదు. ఈ కాకరకాయ పచ్చడి వచ్చేసి రైస్‌లో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. అసలు చేదుగా అనిపించదు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. రైస్‌లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇది మరీ బ్రౌన్‌గా అవసరం లేదండి. మనం కాకరకాయ ఉడకాలి. ఈ లోపల నేను ఆవపిండిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఆవాలు అండ్ మెంతులు మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొంచెం బరగ్గా మిక్సీ పట్టిన తర్వాత మనం ఉడకపెట్టిన చింతపండు యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో నానపెట్టిన చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు మట్టికి యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసుకొని కావాలంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా వాటర్ పడతాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. అండ్ ఈ లోపల కాకరకాయ కూడా రెడీ అయిపోయింది. మరి కలర్ చేంజ్ అవసరం లేదండి. ఉడికితే సరిపోతుంది కాకరకాయ ముక్క. చెక్ చేసుకోండి. ఉడికిన తర్వాత తీసేసుకోవాలి. తీసేసుకుంటున్నాను. అండ్ మిక్సీ కూడా పట్టేసుకున్నానండి. చింతపండు, ఆవపిండి. అది పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కూడా నేను ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అండ్ ధనియాలు ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకున్నానండి. 2 ఎండుమిర్చి అండ్ కరివేపాకు. కరివేపాకు కూడా కడిగేసి తుడుచుకొని వేసుకోవాలి. తడి ఉండకూడదు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్రై చేసి పెట్టిన కాకరకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు అండ్ ఆవపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారప్పొడి యాడ్ చేస్తున్నాను. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి సాల్ట్ అండ్ కారం. అంతే అండి. మన కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్‌లో మనకి కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి సూపర్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.